కాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. జనజాతర సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలి వస్తున్నాయి. జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. సభా వేదికకు ఇరువైపులా 70,000 మంది మహిళలు కూర్చునేలా ఏర్పాట్లను చేశారు. కాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. జనజాతర సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలి వస్తున్నాయి. జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ సభా వేదికకు ఇరువైపులా 70,000 మంది మహిళలు కూర్చునేలా ఏర్పాట్లను కూడా చేశారు. తుక్కుగూడలో ఈరోజు జరగబోయే కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లో ఈ సభ ప్రారంభం కానుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ సభకు తరలివస్తున్నాయి. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ఈ సభకి అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. హాజరైన తర్వాత తుక్కుగూడ 5 గ్యారెంటీలను కూడా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే భారీ బహిరంగకు సంబంధించిన ఏర్పాటు భారీ బహిరంగత చేరుకుంటారు. రాష్ట్ర నాయకత్వంతో కలిపి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర నాయకుల మంత్రివర్గం, అదేవిధంగా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో 5 గ్యారెంటీలు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోని ప్రధానంగా రిలీజ్ చేయబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించినటువంటి 25 అంశాలను పొందుపరచబోతున్నారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కానీ, విభజన చట్టం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. తుక్కుగూడ బహిరంగ సభ అనేది కాంగ్రెస్ కు ఒక సెంటిమెంట్ గా మారింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయబేరి అనేటువంటి పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం తర్వాత అదే సెంటిమెంట్ గా భావిస్తూ ఈ రోజు తుక్కుగూడ వేదికగా జనజాతర అనేటటువంటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 10 లక్షల మంది జన సమీకరణ వస్తారని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. 5:30 గంటల తర్వాత భారీ బహిరంగ సభ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.